ఏంటండి అవతారం? బట్టలేమయ్యాయండి? విప్పేశాను. అది తెలుస్తూనే ఉంది. ఎక్కడ విప్పారు, ఎందుకు విప్పారు? అపర్ణ, నీకు తెలుసు కదా నాది విశాల హృదయమని. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో ఏమైందండి? ఒక ముసలి దరిద్ర నారాయణుడు, ఒంటి మీద నూలు పోగులేదు, చలికి గజ 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 వణిగిపోతున్నాడు. నా గుండె కరిగిపోయింది. ఈ దేశంలో ఇంతమందికి బట్టలున్నప్పుడు అతనికి లేకపోవడం అన్యాయం. అందుకే ఒంటి మీద బట్టలను విప్పించేశాను. ఈ బట్టలైనా మీరు దానం చేసింది? కరెక్ట్. ఈ బట్టలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నేనే తెచ్చాను. ఎవరు నువ్వు? ఓహో, అప్పుడే మర్చిపోయారా? ఓహో, మీరు ఆ గోకర్ణం చెల్లెమ్మ కదూ? ఆ ముసలి బిచ్చగాడు మీకే అవుతాడు నాన్నగారా? ఇంకా నటించకండి. మీ నాటకం బయటపడిందని, మీలోని వికారం నాకు తెలిసిపోయిందని భయపడుతున్నారా? తన్మయ మంచిదవడంతో నాకు మీ వేషాలన్నీ చెప్పింది. ఏమిటి? తన్మయ చెప్పిందా? చూడండి, తన్మయ పెరిగింది న్యూయార్క్ లో కావచ్చు, చదివింది ప్యారిస్ లో కావచ్చు, ఆమె రాసుకున్న సెంట్ ఫ్రాన్స్ కావచ్చు, కానీ ఒంట్లో రక్తం మాత్రం మన సంస్కృతిది. నేను మీ భార్యనని, మీరు బ్రహ్మచారి కాదని తెలియగానే నన్ను కలిసింది. తను కాదంటే రేపు మీరు మరో అమ్మాయి వెంటపడొచ్చు. కాబట్టి మీరు పూర్తిగా మారాలని ఈనాడి నాటకం ఇది. పావలా కమలల్ని, ₹1 విశ్వేశ్వరిని చూసి ఆడవాళ్లంతా ఇంతే అనుకోవడం మీ అవివేకం. మీ పొగడ్తలకు ఆడవాళ్లంతా మీ వెంట పడతారనుకోవడం మీ అమాయకత్వం. తన్మయ లాంటి వాళ్ళు ఉండబట్టే ఆడదే అనే పదానికి ఈ ప్రపంచంలో ఇంకా గౌరవం ఉంది. స్త్రీ సమాన హక్కుల కోసం పోరాడే ఈ రోజుల్లో నాకు తేనెటీగ పుట్టిందని భార్యలు బజార్లు పడ్డారే అనుకోండి, మీ మగాళ్ళు భరించగలరా? 7 years ఇచ్చంటూ పరాయి మగాడి కోసం పరిగెడితే మీరు తట్టుకోగలరా? ఈ తేనెటీగ కుట్టడాలు 7 years ఇచ్చులు మన సాంప్రదాయాలు కావండి. అదేదో జీన్స్ ప్యాంట్లానో టీషర్ట్లానో ఫ్యాషన్ అనుకోకండి. అపర్ణ, మీ వారికి ఉన్న ఈ పిచ్చి వదిలింది. నిజానికి ఆయన అంతరాత్మలో మీ మీద ఉన్న ప్రేమానురాగాలే ఓ కవచంలా కాపాడుతూ అతని చేత ఇంతవరకు ఏ తప్పు చేయించలేకపోయింది. కరెక్ట్. ఏమిటి కరెక్టు? ఏమర్థమైంది మీకు? స్టిప్ వాకర్ గేమ్ భార్యతోనే ఆడాలని. థ్యాంక్స్ తన్మయ్య, నీ సహాయాన్ని మరవలేను. ఇట్స్ ఆల్ రైట్ అపర్ణ, ఐఎమ్ గోయింగ్. బాయ్. బాయ్. Zum 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 zum